భద్రాద్రి కొత్తగూడెంలో డాక్టర్ నారాయణరావుకు సైబర్ మోసగాళ్లు బెదిరింపు కాల్స్ చేశారు. డాక్టర్ క్లినిక్ లో ఉండగా బెంగళూరు నుంచి పోలీసుల పేరుతో ఒక వీడియో కాల్ చేశారు. బెంగళూరులో మీపై 17 కేసులు నమోదయ్యాయని బెదిరించారు సైబర్ మోసగాళ్లు. మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైంది, బెంగళూరు వచ్చి పోలీసుల ముందు హాజరు కావాలంటూ హెచ్చరించారు. ఇప్పుడు మాత్రం మీరున్న రూమ్లోనే డోర్లన్నీ క్లోజ్ చేసి విచారణలో పాల్గొనాలని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు డిజిటల్ అరెస్ట్ పేరుతో బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు. మీ పేరుపై ఉన్న మరొక ఫోన్ నెంబర్తో చట్ట వ్యతిరేక పనులు జరిగినట్లు బెదిరించారు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని నారాయణరావును బెదిరించారు సైబర్ నేరగాళ్లు. నారాయణరావు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక బావ అవుతారు. సింగిల్ రూమ్ కు ఎవరు లేని దగ్గరకు పొమ్మన్నాడు. అక్కడ నుంచి ఆ సింగిల్ రూమ్ లో నుంచి అక్కడ ఒక సైడ్ ఓపెన్ ఉంది డోరు, ఆ ఓపెన్ లేదంటే అని చెప్పేసి మళ్ళీ నేను మా కన్సల్టెన్సీకి వచ్చేసాను. నా కన్సల్టెన్సీ రూమ్ లో బోల్ట్ పెట్టమన్నాడు. బోల్ట్ పెట్టేసి తర్వాత కిటికీలని వేసేసి ఇక మాట్లాడటం శురు చేశాడు. ఎందుకంటే ఇది సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అండి, మీకు మిమ్మల్ని సేవ్ చేయడానికి మాట్లాడుతున్నా ఇవన్నీ అని చెప్పేసి మాట్లాడు. వీళ్ళతోటి మీకు సంబంధం ఉందా, వీళ్ళకి 2 ఫోటోలు పంపిస్తున్నాను, అవి మీకు ఎంతమంది చూసారా వీళ్ళని, అవి అడిగింది. అదే నేను ఒక కంప్లైంట్ ఆయన మీద ఉన్న కంప్లైంట్ నేను వాట్సాప్ చేస్తాను, ఒక కంప్లైంట్ వాట్సాప్ చేశాడు. ఆ వాట్సాప్ చూసుకున్నా నేను, అట్లా సంబంధమే లేదు కదా, అతను ఎవరో తెలియదు నాకు, నేను అసలు ముంబై రాలేదు, ముంబైలో లేను.